సో 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్' ట్రైలర్ రీసెంట్‌గా రావడం మనం చూసాం గదా! మీకెలా అనిపించింది ట్రైలర్? 5 ఇయర్స్ తర్వాత ఆయన సినిమా రిలీజ్ అవ్వబోతుంది. పైగా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. మరి ఆయన సినిమా 5 ఇయర్స్ తర్వాత వస్తుందంటే చూసే అభిమానుల్లో కొంచెం ఉత్సాహం అనేది ఉంటుంది. అదే గాక ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాలే గాదు. చాలామంది గూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాడు. నేను 'సూపర్ స్టార్ కృష్ణ' అయినా నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తా. 'అత్తారింటికి దారేది', 'ఖుషి', 'బద్రి' అన్ని సినిమాలు చూస్తా. నేను అన్ని సినిమాలు చూస్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తున్నంత సేపు నాకు ఒక ఎంజాయ్‌మెంట్ కనిపిస్తది అంతే. నేను దానికోసమే చూస్తా. ఆయన డైలాగ్స్ పెద్దగా చెప్పలేకపోయినా ఆయన ఉన్న బాడీ లాంగ్వేజ్‌తోనే సినిమాని కంప్లీట్ చేస్తాడు అంతే. పెద్దగా డాన్స్ అయిపోవచ్చు. అయిపోయినా పర్వాలేదు. ఆయనే చెబుతాడు నాకు పెద్ద డాన్స్ రాదు. నాకు 4 స్టెప్పులు. 4 స్టెప్పులు కాదు. నీకొచ్చిన స్టెప్ ఒకటేసినా చాలు. సినిమాని కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు 'హరిహర వీరమల్లు' 5 ఇయర్స్ నుంచి వస్తుంది. హిట్ అయిద్ది. అందుట్లో డౌట్ లేదు. ఈ సినిమా రాకముందే సినిమా కాలేదని కొంతమంది, సినిమా బాగా గ్రాస్ పెంచిద్దని కొంతమంది అని ఇట్లా అంటారు. దాన్ని మనం దేన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయినా, ఫెయిల్ అయినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణే. ఆయనకేం పెద్ద పోయేదేం లేదు. మహా అయితే ఆయన రెమ్యునరేషన్ ఆయనకిస్తారు. ఆయనకిచ్చే 10,000,00,00,000 ఇస్తారా? 100,00,00,000 ఇస్తారా? ఆ 100,00,00,000తో ఆయన బతుకుతాడు. ఆయనకేం పోయేదేం లేదు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా. కానీ సినిమాని చూడకుండా పవన్ కళ్యాణ్ సినిమా చూడకముందే ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అవుతుందని ఎక్కువ ప్రసారం చేస్తారు చూసావా? దీనివల్ల పవన్ కళ్యాణ్ కంటే నష్టం ఆ సినిమాలో పనిచేసినటువంటి 24 క్రాఫ్ట్స్‌లో ఉన్నటువంటి కార్మికులు, సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా లాస్ జరిగిద్ది. ఏ విధంగా అంటే 10 సినిమాలొస్తే ఒక సినిమాకి 100 మంది పని చేసినా 10 సినిమాలకు 1000 మంది బతుకుతారు. అదే ఒక సినిమా గాని మనం నెగెటివ్‌గా చెప్తే ఆ 10 సినిమాలు రాకపోతే 900 మంది కార్మికులు వాళ్ళ జీవితాలపై ఈ సినిమా ప్రభావాన్ని చూపిద్ది. ఏ విధంగా అంటే వీళ్ళకి పని లేకపోతే డబ్బులు రావు. ఇప్పుడు హీరోదేముంది? నీకు ఫెయిల్ అయినా, హిట్ అయినా సినిమాకి ఒక హీరో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. తప్పదు. ప్రొడ్యూసర్ అంటావా? ఆయన డబ్బు పెడతాడు. ఆయన డబ్బేదో ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. 400,00,00,000 పెట్టాడు. 420,00,00,000కి అమ్ముకుంటాడు. 400,00,00,000 పోయినా 20,00,00,000 మిగులుతాయి. ఆయన ఎట్టకట్ట బ్రతికేస్తాడు. ఉన్న 400,00,00,000తో. ఈ ఎవరైతే కార్మికులు ఉంటారో ఈ సినిమా మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టి సినిమా చూడకుండా ఫెయిల్ అవుతుందని చెప్పి, సినిమా చూడకుండానే హిట్ అని చెప్పి దీనివల్ల ఏమవుతుందంటే సినీ కార్మికులకి నష్టం చేయగలదు. అందువల్ల మనం పవన్ కళ్యాణ్ అనే ఆయన సినిమా బాగా ఆడుతుంది అని నమ్ముతున్నాను. ఒకవేళ ఆడకపోయినా పవన్ కళ్యాణ్ ఏమి స్టార్ కాకుండా పోడుగా. ఆయన బిరుదు ఆయనకే ఉంది. ఇంతకన్నా సినిమా బాగా ఆడింది అనుకో, బాహుబలి రేంజ్ మీద ఇంకా ఆడితే ఆడిద్ది ఏముంది, పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. ఒకవేళ ఆడలేదు పోయింది అనుకుందాం ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దిగిపోతాడా? కిందకు వస్తాడా? లేదు కదా. ఆయనకు ఒక సినిమా హిట్ అయినా అదే పేరు, ఒకవేళ ఫెయిల్ అయినా అదే పేరు. ఆయన పోయేది ఏముండదు. స్టార్ అనే బిరుదు ఎప్పటికీ ఉండిద్ది. హీరో అనేవాడు హీరోగానే ఉంటాడు. అడిగిపోతాడు. ఒక సంవత్సరం రైతు పంట వేస్తాడు. ఈ సంవత్సరం బాగా పండింది, వచ్చే సంవత్సరం పండలేదు. అలాగని చెప్పేసి వచ్చే సంవత్సరం రైతు పంట పండించడం మానేస్తాడా? అంతే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా ఇంకొక స్టార్ అయినా ఎప్పుడైనా ఒక సినిమా తీయటం మొదలుపెట్టిన ఒక స్టారు ఎన్ని సినిమాలు హిట్ అయినా, ఎన్ని సినిమాలు ఫెయిల్ అయినా ఆయన వృత్తి ఏదైతే ఉండిద్దో ఆ వృత్తిని కొనసాగిస్తాడు. ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఆయన ఉద్యోగ ధర్మాన్ని వదిలేయలేడు కదా. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అవ్వచ్చు, రెండో ఆపరేషన్ సక్సెస్ అయింది అంతే. పవన్ కళ్యాణ్ అనే ఆయన సినిమా ఆడుతుంది. ఆడకపోయినా లేదు, ఆడినా ఏం లేదు. పవన్ కళ్యాణ్ పవర్ స్టారు బిరుదు అట్లానే ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు. సేమ్ ఎవరికంటే ప్రాబ్లం ఆ పనిచేసే కార్మికుల జీవితాల మీద మనం మాట్లాడే మాటలు అనేవి ఫోకస్గా మాట్లాడి వాళ్ళని నెగిటివ్గా చేయటం వల్ల చాలా వరకు మనం డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా వాళ్ళకి మనం నష్టం చేకూర్చిన వాళ్ళమే. మన జేబులోకి వెళ్ళే పైసలు ఎవరికి ఇయట్లేదు. మరి మనం ఒక మాటతో ఎదుటి వాళ్ళకి నష్టం చేకూర్చామంటే
వాడి జేబులోకి వెళ్ళి పైసలు మనం కొట్టేసినట్లు లెక్కే కదా. అందుకని ఎప్పుడు కూడా నెగిటివ్ టాక్ చేయొద్దు. సినిమా ఆడాలి. ఆడితే కొంతమంది జీవితాలు ఆ సినీ కార్మికుల జీవితాలు బాగుంటాయి. వాళ్ళ పని దొరికిద్ది. వాళ్ళ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉంటాయి. పిల్లల చదువు కావచ్చు, పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇల్లు కావచ్చు, పొలం కొనొచ్చు, ఏదైనా ఏమి లేకపోతే వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా? హాయ్ బ్రో. సో పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ రీసెంట్గా ట్రైలర్ కూడా రావడం చూస్తాం, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది ట్రైలర్? నాకు చాలా బాగా అనిపించింది, కానీ దాంట్లో నాకు ఎందుకో ఒక చిన్న డౌట్ ఉంది. అంటే దాంట్లో డ్యూయల్ రోలా ఎందుకంటే కొన్ని సీన్లో క్లీన్ షేవ్తో ఉన్నాడు, కొన్ని సీన్లో గడ్డంతో ఉన్నారు. నాకు అదొక్కటే కన్ఫ్యూజ్లో ఉన్నా. బట్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆయన ఫస్ట్ టైం ఆయన అలా ఆ లుక్లో చూడడం, అలా ఫైట్స్ కానీ అలా చూడడం చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అంటే మీరు డ్యూయల్ రోల్ ఉండాలని కోరుకుంటున్నారా, నార్మల్ సింగిల్ రోల్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? డ్యూయల్ ఉంటే ఇంకా పండగే కదా, ఫ్యాన్స్కి ఇంకా పండగే. బట్ నాకు తెలిసి కథకు ఇంపార్టెన్స్ ఉంటే కన్ఫామ్గా డ్యూయల్ ఉంటుంది నాకు తెలిసి. లేదు అంటే మనం ఏమన్నా దాంట్లో కొన్ని చేంజెస్ అంటే ఒక ఇయర్కి సంబంధించి ఏదైనా పెట్టింటే అట్లా ఉండొచ్చు, మనం ఇంకా పూర్తిగా తెలియదు కాబట్టి. బట్ డ్యూయల్ ఉంటే ఇంకా బెటరే కదా. ట్రైలర్లో మీకు బాగా నచ్చినాయి ఏంటి అంశాలు? ట్రైలర్ నాకు బాగా నచ్చిందంటే ఆ ఫైట్సే బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి ఫైట్స్ కానీ. అండ్ హీరోయిన్ దగ్గర నా సీన్స్ దగ్గర కానీ చాలా బాగా అనిపించింది నాకు. ఆ గుర్రం దగ్గర పరిగెత్తుకుంటూ ఎంట్రీలో వస్తాడు కదా, అది బాగా అనిపించింది గుర్రంకి. సో పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి జోనర్ సెలెక్ట్ చేసుకోవడం, ఈ జోనర్లో ఆయన సినిమా చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఇన్నాళ్ళు వేరే జోనర్స్ చేస్తారు, ఇది ఒక కొత్త జోనర్ ట్రై చేస్తారు, మరి వర్కౌట్ అవుతుంది? ఎందుకండి మన తెలుగు హీరోలు ఇప్పుడు చాలామంది లవర్ బాయ్ ఉన్న వాళ్ళు అది ఇది చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు అల్లు అర్జున్ గారు లవర్ బాయ్ మాస్ చేశారు. అట్లాంటిది ఒకటేసారి కంప్లీట్ మాస్లోకి మన పుష్ప వెళ్ళిపోయారు. ఇప్పుడు రీసెంట్గా నాగ చైతన్య లవ్ స్టోరీలకి అనుకున్నారు, తండేలు అంత మాస్ కదా తీయలేరేమో అది అన్న వాళ్ళందరూ నోరులు మూపించాడు మాస్ సినిమా. అది ఎందుకంటే సినిమా వచ్చేంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం జస్ట్ ఏదో ఊరికే అనుకుంటాం, ఆ పోస్టర్ చూసేసరికి సినిమా బాగుంటుందేమో అనుకున్నాం. తీసేవాడి కష్టం, యాక్ట్ చేసే నటించేవాడిలో టాలెంట్ ఉంటే అది ఎలాగైనా మంచిగా వస్తుంది కదా, అది అంటున్నాను. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన 1 వీకే గ్యాప్లో ఇంకో సినిమా కూడా ఉంది, అది కూడా విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా. సో అలా పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిన 1 వీకే ఈ సినిమా రావడం, ఈ కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? కాంపిటీషన్ ఏం లేదండి. ఇప్పుడు ఏమున్నాయంటే జనాలు సినిమా బాగుందా, అది ఎంత బాగున్నా ఎంత రేట్ అయినా సరే వెళ్తారు. సినిమా బాగాలేదా దానికి ఫ్రీగా టికెట్లు ఇస్తాను ఎవరు పోరు. రీసెంట్గా మనం చాలా సినిమాలు చూసాం, పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు సైలెంట్ అయిపోయాయి. అట్లా 1000 కోట్లు కొడతానే కొంతమంది చెప్పారు, అవి కూడా 100 కోట్లు కూడా రాలేదు. బట్ ఏంటంటే సినిమాలో టాలెంట్ ఉంటే ఆడి రీసెంట్గా 8 వసంతాలు అసలు అది ఎవరో కూడా తెలియదు మనకి, తమిళ్ వాళ్ళది. బట్ అలాంటి ఎంత మంచి బ్లాక్ బస్టర్ అయింది అసలు, అది హౌస్ఫుల్ కలెక్షన్లు. రీసెంట్గా 3 BHK సినిమా బాగుంటే జనాలు వెళ్ళి చూస్తారు అంతే. మెయిన్ ఆ టికెట్లు అది అందరూ చూసుకొని బస్ సినిమా బాగుండాలి, కంటెంట్ అంటే 2.5 గంట మనం అక్కడ కూర్చుంటే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. హాయ్ సార్. అండి హరిహర వీరమల్ ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారి రీసెంట్గా రిలీజ్ అవ్వడం చూస్తాం, ఎలా అనిపించింది సార్ మీకు ట్రైలర్? ఆకాశం బద్దలైనట్టుగా ఉంది, భూగోళం తలదిరిగినట్టుగా ఉంది. నిజంగా ఒక అద్భుతమైన సినిమాని మన ఇండియా ప్రేక్షకులకి హరిహర వీరమల్ రూపంలో మన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఈ మూవీ మాత్రం గట్టిగానే కొట్టబోతుంది. ఆ తర్వాత టీజర్ గురించి అడిగారు మీరు, చాలా చాలా బాగుందండి టీజర్ సినిమా హిట్ కావడానికి ఎలాంటి ఎలివేషన్స్ కావాలో అలాంటి షార్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. టీజర్ కూడా చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల తర్వాత వస్తున్నారు కాబట్టి ఈ సినిమా సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది. మీకు మేజర్గా నచ్చిన పాయింట్ ఏంటి ఆ ట్రైలర్లో? వేటాడే పులిని చూశారు, పులిని వేటాడే బిబ్బులను చూస్తారని ఒక డైలాగ్ ఏదో అన్నారు పవన్ కళ్యాణ్ గారు. క్లియర్గా వినలేదు కానీ ఒక అద్భుతమైన డైలాగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో దేశం పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తుంది, అటు సనాతనంగా కానీ, ఇటు రాజకీయంగా కానీ, ఇటు సినిమా పరంగా కానీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా చూసి సినిమాని నిశ్చితంగా పరిశీలించి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తారని ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా హరిహర వీరమల్ అనే సినిమా నిజంగా మైథలాజికల్ మూవీ. అది ఒక మంచి వీరుడి కథ, ఒక మన భారతీయ వీరుల కథలో ఇది ఒక కథ, వీరమల్లి గారి కథ. ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషనల్ మూవీ కాబోతుంది. మరొక బాహుబలి ఈ రేంజ్లో మాత్రం వెళ్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం.
అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 1 వీక్కే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా కూడా ఉంది. సో ఈ రెండు కాంపిటీషన్లో ఏది ఎక్కువ పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? కింగ్డమ్ దీనికి పోటీ కాదండి. కింగ్డమ్ హిట్టే సినిమా బ్రహ్మాండంగా. విజయ్ దేవరకొండ గారు కూడా ఈ సంవత్సరం హిట్ కొట్టబోతున్నారు. మంచి సినిమా అది కూడా కాదని అనగానే. కాకపోతే ఏంటంటే వారం ముందో 8 రోజుల ముందు రిలీజ్ అవుతున్నట్టు